ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. కంటి నుంచి వచ్చే కన్నీరు విలువైనది, పెదవి నుంచి వచ్చే మాట పదునైనది, గుండె నుంచి వచ్చే ప్రేమ అందమైనది, అత్తమ్మ చేతి నుంచి వచ్చే వంట రుచికరమైనది. మరెందుకు ఆలస్యం, అలాంటి రుచికరమైన వంట ఇప్పుడు తయారు చేద్దాం. ఈ రోజు అత్తమ్మ స్పెషల్ చట్పట్లో మనందరికీ తన చేతి వంటని ఎంతో రుచికరంగా చేసి చూపించడానికి వచ్చేస్తున్నారు నాగోల్లో ఉంటున్న పద్మ అత్తమ్మ. హాయ్ పద్మ అత్తమ్మ. హాయ్ కోళ్ళ, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? పర్లేదు అత్తమ్మ, కోడలన్నా పర్లా, ప్రవీణ కోడలన్నా పర్లా. ఏం చేస్తుంటారు అత్తమ్మ మీరు? నేను ఖాళీ టైంలో టైలరింగ్ చేస్తాను, టీవీ చూస్తాను, తప్పవేరు చేస్తాను. ఓకే, ఎంతమంది పిల్లలు మా అత్తమ్మకి? ఇద్దరు. ఇద్దరు ఏం చదువుకుంటున్నారు? ఎంబీఏ అయిపోయింది ఇద్దరిది. వావ్, మా అత్తమ్మ చాలా యంగ్ అత్తమ్మ అనుకున్నాను. ఏంటి ఎంబీఏ అయిపోయిందా ఇద్దరికి? ఇద్దరు ఎంబీఏ చేశారా? ఎందుకత్తమ్మా? వాళ్ళ ఇంట్రెస్ట్ అట్లా, ఇద్దరు ఎంబీఏ చేయాలని ఇద్దరు చేశారు. మీరేమన్నా చెప్పారా? మీరు ఎప్పుడు ఎక్కడ సెటిల్డ్? హైదరాబాదా? మాది విజయవాడ, ఉయ్యూరు, విజయవాడ దగ్గర. అసలు విజయవాడ వాళ్ళు ఇంత ఇంత నిదానంగా ఇంత స్లోగా ఉండటమా? వాళ్ళు దడ్డలు ఆడిస్తూ ఉంటారే. మా అత్తమ్మ ఏంటి ఇంత సైలెంట్ గా ఉంది? ఏమైనా మాట్లాడదాం. ఎప్పుడు అత్తమ్మా? వంట అయిపోయేలోపా మాట్లాడతారు ఇప్పుడు. ఇప్పుడే మాట్లాడతారు. అత్తమ్మ మా కోసం ఏం తయారు చేస్తున్నారు ఇవాళ? కాకరకాయ మసాలా వేపుడు. కాకరకాయ మసాలా వేపుడు. కాకరకాయ చేదు ఉంటది కాదు? అసలు ఉండదు చేదు. అవునా? ఈ కూర మీరు తయారు చేసిన తర్వాత పొరపాటున కాకరకాయలో చేదు వస్తే ఏం చేయను? రాదు, చెప్తున్నా, రాదు అసలు. ఎలా కుదురుద్దా? రాదు, చేదు దాని గుణం. లేదు, ఉండదు చేదు. అందుకని మీకు నేర్పాకనే కోళ్ళకి వచ్చాను. అది అసలు విషయం. అది అత్తమ్మని రెట్టిస్తే కోపం వస్తుంది అనమాట, అప్పుడు గట్టిగా మాట్లాడాలి. కోళ్ళకి నేర్పాకే వచ్చాను నేను. ఓకే అత్తమ్మ, మరి కాకరకాయ మసాలా వేపుడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఒకసారి చూద్దామా? కాకరకాయ మసాలా వేపుడు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గింజలు తీసి ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయలు, పసుపు, కొత్తిమీర, పచ్చిశనగపప్పు, కరివేపాకు, మసాలా కారం పొడి, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు, నూనె. అత్తమ్మ అన్ని రెడీగా ఉన్నాయి. అయితే అందులో ఏదో దారం కుండ కూడా పెట్టారు. ఏంటి అసలు దాని కదా? దీంట్లో స్పెషల్ ఇప్పుడు వంటల్లో ఇవి కూడా వాడుతున్నారు ఈ మధ్య. అవును, నేర్చుకోవాలి మరి నువ్వు ఇప్పుడు. ఓకే, కోళ్ళలో కదా ఇవన్నీ నేర్చుకోవాలి. సో మా అత్తమ్మ ఏదో ఫిక్స్ అయ్యి వచ్చింది. ఎక్కువ మాట్లాడితే దారంతో నా మూతి కట్టేసేటట్టే ఉంది. ఏం చేద్దాం? అంత లేదు, కోళ్ళని కట్టేస్తే ఎట్లా ఇప్పుడు? మళ్ళీ రేపు చూడాలి కదా మమ్మల్ని. అత్తమ్మ మీ కోడలు ఉన్నారా? ఇంకా రాలేదా? మీరున్నారు కదా. నేను ఓకే, వస్తారు, ఇంకా టైం ఉంది. అబ్బాయిలా? ఇద్దరు అబ్బాయిలా? అబ్బాయి అమ్మాయి ఇద్దరు. అబ్బాయి అమ్మాయి. ఓ, వస్తుంది కోడలు గ్యారంటీగా. అప్పుడు ఉందిలే మీకు. ఏమనదు. సో స్వీట్ అత్తమ్మ, నన్ను తయారు చేద్దాం కాకరకాయ మసాలా వేపుడిని. ఆ దారం కదేంటో ముందు ముందు చెప్తారు మనకి. మీరు కాకరకాయలు ఏంటో చేశారు? ఆయన అల్లగా లేదు, కాకరకాయని ఇట్లా ఇప్పు రాసి మనం దీన్ని రసం పిండేయాలి కొంచెం. కాకరకాయ పిండేసి దీంట్లో గింజలు, ముదిరి గింజలు ఉంటాయి కదా, తీసేయాలి. తీసేసి దీంట్లో ఇప్పుడు మసాలా ఇది పెట్టాలి, కారం. ఇప్పుడు మనం తయారు మసాలా కారం వేడినాక వేడి చేసాను కొంచెం. ఫస్ట్ కాకరకాయని ఇలా చీల్చారు, చీలికల్లా చేసాము. దాని లోపల ముదురు గింజలు ఉంటే తీసేసాం. దీన్ని ఏం చేశారు? ఇది ఆయిల్లో వేపాను కొంచెం లైట్ గా ఊరికే షాలో ఫ్రై చేసి తర్వాత దీంట్లో మసాలా ఇది పెట్టాలి. అది చెయ్యాలి ఇప్పుడు పెట్టాలి. ఇప్పటి వరకు అయితే మేము కాకరకాయ లోపల గింజలు తీసేసి దాన్ని ఇలా పోసుకొని ఓపెన్ చేసి ఆయిల్ కొద్దిగా అటు ఇటు ఫ్రై చేసి పక్కన పెట్టాం. ఓకే అత్తమ్మ, మసాలా కలుపుతారా? ఆల్రెడీ కలిపింది. అవునా? ఏంటి మసాలా ఏమేమి వేస్తారు చెప్పండి? దీనికి కారము, జీలకర్ర, సాల్ట్. బాగుంది. కారము, జీలకర్ర, వెల్లుల్లిపాయ, సాల్ట్ కూడా కలిపేశారు. ఓకే, మనం సాల్ట్ ఇంకా విడిగా వేయక్కర్లేదు, వేయాలి మళ్ళీ తర్వాత, మళ్ళీ కూరలో వేయాలి, ఈ ముక్కల్లో అక్కర్లేదు. సో మనకి కాకరకాయలో పెట్టుకోవడానికి ఆల్రెడీ అత్తమ్మ కారం రెడీ చేశారు. ఈ కారంలో కొంచెం జీలకర్ర, ఉప్పు, వెల్లుల్లిపాయలు వేసి ఇదిగోండి ఇలా మసాలా పౌడర్ లాగా రెడీ చేస్తారనమాట. దీన్ని ఇప్పుడు కాకరకాయ పెట్టి దారం పెట్టాలి. ఎంత పెట్టినత్తమ్మా? బాగా ఎక్కువ పెట్టాలి. నిండా నేను పెట్టినా చేపిస్తా అన్నారు కదా, అందుకని నేర్పిస్తున్నా వచ్చి ఇది. ఓకే, బాగా పెట్టిన. ఎంత పెడితే ఫస్ట్ అన్ని పెట్టేస్తాను, తర్వాత మీరు దారం ఎలా చాలా చూడదు. చిన్నట్లో కొంచెం తక్కువ పెట్టి. అలాగే ఎందుకని? కారం ఎక్కువ, కారం బయటకు వచ్చేస్తుంది కదా, బయటకు వస్తుంది. అదే అలా ఇలా ఓకేనా? ఇలా వద్దు.
ఇది వేపుడు అంటే గుజ్జు కూర లాగా అట్లా అట్లా కాకుండా గుజ్జు కూర లాగా రాదు, ఫ్రై లాగా వేపుడు. సో ఇలా ముందు కొద్దిగా ఆయిల్లో అటు ఇటుగా షాలో ఫ్రై చేసిన కాకరకాయ ముక్కల్లో మనం తయారు చేసిన పౌడర్ని స్టఫ్ చేసుకోవాలి. అయిపోయినాయి. మా అత్తమ్మ దారాలు ఏంటో రెడీ చేస్తున్నారు. ఇప్పుడు ఈ దారం దాన్ని చుట్టాలి. చుట్టండి అత్తమ్మ, ఎలా చుడతారో నేర్చుకో. మరి మీరు ఒకటి చుట్టే చుడతా, చూపిస్తానే కూడా. దారం అయితే తెలుసు ఇది. మీరు కూడా ఇలా నాలాగే చక్కగా నేను చేస్తున్నప్పుడు నేర్చుకోండి. సో ఇది అనమాట ఆపరేషన్ కాకరకాయ. పచ్చిపైరు పెట్టావా? ఎస్, మా అత్తమ్మ చూడుతుంటే ఐడియా వచ్చింది. సో ఫస్ట్ ఇలా దారాన్ని కొద్దిగా వదిలేసి ఇలా పట్టుకొని ఎస్ నాకు వచ్చేసింది దోచ్. అలా అన్ని కాకరకాయలకి దారం కట్టేయాలి, మసాలా బయటికి రాకుండా. ఓకే అత్తమ్మ, అన్ని కాకరకాయల్లో మనం మసాలా కారం పెట్టేసి దారాలు కట్టేసాం బయటికి రాకుండా. సో ఇప్పుడు స్టవ్ అంటించి బాండీ పెట్టుకోవాలి. సో ఇప్పుడు వేపుడికి కావాలి సరిపడినంత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఏమేస్తున్నారు? వెల్లుల్లిపాయలు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఓకే, కొంచెం ఆవాలు, తాలింపు గింజల్లాగా అన్ని. పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసాం ఒకటి. తర్వాత వెల్లుల్లిపాయ రెబ్బలు, వెల్లుల్లిపాయ, జీలకర్ర, ఆవాలు. ఓకే, ఇప్పుడు ఉల్లిపాయలు వేసేయండి అతను. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు రెండు ఉన్నాయి. కరివేపాకు. సో ఉల్లిపాయ ముక్కలు వేగాక మనం చుట్టిన కాకరకాయ ముక్కల కొంచెం కొంచెం పసుపు, ఉల్లిపాయ ముక్కలకి సరిపడా సాల్ట్. సో మనకి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేగితే కూర రెడీ అయిపోయినట్టు. వేసినాక కొంచెం కారం అది వేసేసి మళ్ళీ 5 minutes తీసుకుంటే అయిపోతుంది. బాగా స్పైసీగా ఉంటుందేమో కదా కూర. మరి దారాలు ఎప్పుడు తీయాలి? తినేటప్పుడు తీసుకోవాలి. అవునా, మంచి పని పెట్టారుగా. ప్లేట్ లో వేసుకునేటప్పుడే తీయాలి, ఇందులో వేసినప్పుడు గిన్నెలో తీసేటప్పుడు కూడా వద్దు, తినేటప్పుడు తీసుకోవాలి, తినేటప్పుడే తీయాలి. ఇప్పుడు కాకరకాయ కలపండి. ఓ అసలు కొంచెం కూడా బయటికి రావట్లేదుగా. కొంచెం కలుపుకుంటే ఎలా కావాలి అది. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత మనము మసాలా పెట్టి చుట్టి కట్టేసిన కాకరకాయ ముక్కలన్నీ ఆ ఉల్లిపాయ ముక్కల్లో వేసినాము. కొంచెం కారం, ఆ కారం కదా, ఈ మసాలా కారమే కొద్దిగా కొంచెం. సో కారం వేస్తే ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఫైనల్ గా ఏమన్నా వేస్తున్నారా? కొత్తిమీర. స్టవ్ అయిపోయినట్టమ్మా. రెడీ అయిపోయిన కాకరకాయ మసాలా వేపున సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. కాకరకాయ వేపుడు కర్రీ రెడీ అయింది. కోళ్ళ తిని టేస్ట్ చూసి చెప్పు. అలాగే అత్తమ్మా, కాకరకాయ మసాలా వేపుడు అండి. అయితే మా అత్తమ్మ చెప్పారు కదా, తినేటప్పుడు మాత్రమే దీన్ని రివీల్ చేయాలి. అంటే సినిమా రిలీజ్ చేసినట్టు
తినే ముందు దీన్ని మనం ఓపెన్ చేసుకోవాలి. కాలుతుంది కాలుతుంది కాలుతుంది. అదనమాట సంగతి. నా చేతికి కాకరకాయ వచ్చేసింది. సో దీన్ని ఇప్పుడు తిని టేస్ట్ చూసి మా అత్తమ్మకి ఎలా ఉందో చెప్పాలి. సూపర్ అత్తమ్మ, నువ్వు అసలు అంత కాన్ఫిడెంట్ గానే స్టార్టింగ్ లోనే చేదు ఉంటుందా అంటే ఉండదు ఉండదు అంత బల్లగుద్ది చెప్పినప్పుడే నేను నమ్మాల్సింది. అస్సలు చేదు అనేది నాకు ఎక్కడ తగల, కారం కారంగా నోరు ఊరిపోతూ చాలా చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా తయారు చేయండి. అత్తమ్మ స్పెషల్ చట్పట్లో మంచి వంటకాన్ని మా అందరికి చేసి చూపించినందుకు మీకు ఈ గిఫ్ట్. థ్యాంక్ యూ. కాకరకాయతో మనం ఎన్ని వెరైటీలు ట్రై చేసినా ప్రతిసారి ఏదో ఒక కొత్త టేస్ట్ వస్తుంది కదా. కాకరకాయ మసాలా వేపుడు కూడా అంతే అండి. అయ్యో ఈరోజు మీరు చూడటం మిస్ అయ్యారా, మీకు టైం కుదరలేదా, అయినా ఏం పర్వాలేదు. మీరు ఏం చేయాలో తెలుసా? youtube.com/etvabruchi లేదా facebook.com/etvabruchi అని టైప్ చేసి మా సైట్లోకి లాగిన్ అయ్యి అక్కడ కాకరకాయ మసాలా వేపుడు అని టైప్ చేయండి. అంతే, నేను మా అత్తమ్మ కలిసి చేసిన ఆ వేపుడిని మీరందరూ చూసి నేర్చుకోవచ్చు. రేపు మరో సరికొత్త వంటకంతో తిరిగి మన అత్తమ్మ స్పెషల్ చట్పట్లో కలుసుకుందాం. అంటిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.